హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి కరకరలాడే జంతికలు. జంతికలకు పిండిని ఎప్పుడు ఒకేలా కాకుండా ఓసారి పిండిని ఇలా కలిపి జంతికలు ట్రై చేయండి. ఎక్స్ట్రా క్రిస్పీగా ఉండడమే కాకుండా అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు దొడ్డు అటుకులు, 1 కప్పు పుట్నాల పప్పును వేసుకొని వీలైనంత సన్నగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎంత సన్నగా గ్రైండ్ చేసుకుంటే మురుకులు అంత క్రిస్పీగా వస్తాయి. ఈ గ్రైండ్ చేసిన ఈ పౌడర్ను వేరొక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతోటి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా పసుపు, 1 అర టీ స్పూన్ వరకు వామును నలిపివేయండి. 1 టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. ఒకవేళ కలోంజీ సీడ్స్ లేకపోతే నువ్వులను యాడ్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వేడివేడి నూనెను ఇందులో వేసి పిండికి చక్కగా పట్టించాలి. తర్వాత ముందుగానే 2 కప్పుల నీళ్ళను వేడి చేసి పెట్టుకోవాలి. 2 కప్పుల బియ్యం పిండికి 2 కప్పుల నీళ్లు కరెక్ట్ కొలత సరిపోతుందండి. వేడివేడి నీళ్ళను వేసి పిండిని ఇలా సాఫ్ట్గా ఒక 5-6 నిమిషాలైనా నీట్ చేయండి. ఇలా పిండిని సాఫ్ట్గా నీట్ చేసిన తర్వాత జంతికల పిటిలో స్టార్ షేప్ ఉన్న బిళ్ళను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇందులో పట్టినంత పిండిని పెట్టేసుకోండి. ఇలా పిండిని పెట్టేసిన తర్వాత మనము ఒక ప్లేట్కి కానీ లేదా చపాతీ పీట పైన కానీ నూనెను అప్లై చేసుకొని మనకు నచ్చిన సైజుల్లో జంతికలాగా వత్తుకోవడమే. నేనైతే ప్లేట్కు నూనెను అప్లై చేసి పెట్టుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్లేట్ పైన పట్టినన్ని జంతికలు ముందుగానే ప్రిపేర్ చేసుకోండి. ఇలా మనము ఒక 3-4 ప్లేట్లు సిద్ధంగా పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. అప్పుడు మనము ఎవ్వరి సహాయం లేకుండా బ్యాచ్ వైజ్గా మనమే ఎంచక్క డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నూనె మాత్రం స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టినాక జంతికలు వేసిన తర్వాత బబుల్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత వీటిని మరొక వైపు టర్న్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా 2 వైపులా కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి. జంతికలు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. టర్న్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయండి. చూడండి, అస్సలు ఆయిల్ పట్టకుండా ఎక్స్ట్రా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ అటుకుల మురుకులు తప్పకుండా ట్రై చేయండి. మనం జంతికలకు ఎప్పుడు పిండిని ఒకేలా కాకుండా ఓసారి ఇలా కొంచెం డిఫరెంట్గా పుట్నాల పప్పు అటుకులు వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తాయి. మరి మీరు కూడా ఈ మురుకులను ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.